బెట్టింగ్ స్కామ్ లో తాజాగా సీనియర్ హీరో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. బాలయ్య హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ షో ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 4 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇండియాలో మోస్ట్ పాపులర్ షోల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అంతవరకు ఎవరికీ తెలియని సరికొత్త బాలయ్యని ఈ షో వెలుగులోకి తెచ్చింది. దీంతో బాలకృష్ణ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని, అందువల్లే తాను 80 లక్షలు నష్టపోయానంటూ ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. అన్స్టాపబుల్ షోలో ప్రభాస్, గోపీచంద్ గెస్టులుగా హాజరైన ఎపిసోడ్లో బాలకృష్ణ ఫన్ 88 అనే యాప్ను ప్రమోట్ చేశారని, ఆయన మీద నమ్మకంతో తాను ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆడానని నెల్లూరు జిల్లా ఎస్పేట మండలానికి చెందిన శ్రీరాంబాబు అనే వ్యక్తి చెబుతున్నాడు. మొదట్లో తనకు 3 లక్షల వరకు డబ్బు రావడంతో అత్యాశకు పోయి అప్పులు చేసి బెట్టింగ్లు కాశానని, ఆ తర్వాత డబ్బంతా పోయిందంటూ బెట్టింగ్ యాప్లు సుమారు 80 లక్షలు నష్టపోయానని చెప్పుకొచ్చాడు. బెట్టింగ్ కు బానిసై సుమారు 50 మంది దగ్గర అప్పులు తీసుకున్నట్లు తెలిపాడు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ బెట్టింగ్ యాప్లపై పోరాటం చేస్తున్నందున తన గోడు చెప్పుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్లు తెలిపాడు. అయితే పంజాగుట్ట పోలీసులకు తన బాధ చెబితే బెట్టింగ్ ఆడడం కూడా నేరమేనని, నిన్ను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.